చంద్రబాబు నాయుడు గారు తీర్మానించారు. కానీ ఎంక్వైరీలో అవి డ్రగ్సే కాదని సిబిఐ చెప్పడం జరిగింది. సిబిఐ అంటే అత్యున్నతమైన విచారణ సంస్థ ఈ దేశంలో. ప్రతిదానికి సిబిఐని కోట్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటారు? మీరు మరీ విడ్డూరంగా ఒక ప్రెసిడెంట్గా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించి గౌరవనీయులు మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్న విజయసాయి రెడ్డి గారు ట్వీట్ పెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తే దాన్ని డ్రగ్స్ మాఫియా కింద జమ కట్టడం మరీ ఎంత ఉన్మాదం అని అనిపిస్తుందో మనం అందరికీ తెలిసిపోతూ ఉంది. అందుకే మిమ్మల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మరీ ముఖ్యంగా అటు కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో మీ పరిపాలనే ఉంది. ఇటువంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఆధారంగా వాస్తవాలు ప్రజలకు తెలిసిన సందర్భంలో మీరు బేషరతుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి, విజయసాయి రెడ్డి గారికి, మరి అప్పట్లో ఉన్న మా ప్రభుత్వానికి సంబంధించిన చేసిన ఆరోపణలన్నీ తప్పుగా చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మీకు బాగా అలవాటు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే నిజం చెప్పే అలవాటు లేదని అప్పట్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అబద్ధాలే పునాదిగా, ఎల్లో మీడియా దన్నుగా, మరీ ముఖ్యంగా అబద్ధం నా జన్మ హక్కు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిదాన్ని తీసుకెళ్లి పతాక స్థాయిలో ప్రచారం చేస్తారో, వైఎస్ఆర్సీపీ చేసే మంచి పనుల్ని ఆ రోజు ఆయన పక్కదారి పట్టించడానికి చేసిన విశ్వ ప్రయత్నం ఒక విధంగా ఆయన కలికాలం కాబట్టి సక్సెస్ అయి ఉండొచ్చు. కానీ ఎన్ని అబద్ధ ప్రచారాలు, ఎన్నెన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చారో ప్రజలు గమనిస్తున్నారు. అందుకే 6 నెలలకే ఎలక్షన్ అయిన 6 నెలలకే మీ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఎలక్షన్ హామీలుగా మీరు ఇచ్చిన దాంట్లో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పి వాలంటీర్లకు 5,000కు బదులు 10,000 ఇస్తామని చెప్పి ఆ వ్యవస్థనే పక్కన పెట్టి ఒక్క పైసా కూడా మీరు ఎన్నికైన తర్వాత వాళ్ళకి జీతాలుగా ఆ రోజున్న అరియర్స్, ఎలక్షన్కి ముందున్న జీతాలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గం కాదా అని అడుగుతాను. అదేవిధంగా అమ్మ ఒడిని తల్లికి వందనంగా మార్చి రైతుకి ఈ రోజున సున్నం పెట్టే విధంగా వాళ్ళకి మేము ఇస్తున్న కేంద్ర ప్రభుత్వంతో కలిసి పిఎం కిసాన్ యోజన ఏదైతే ఉందో, రైతు భరోసాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 13,500 స్థానంలో మీరు 20,000 ఇస్తామని చెప్పి 2 సీజన్లలో వాళ్ళకు ₹1 కూడా ఇవ్వలేదే. ఇది రైతులను మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా 1-2 మీరు ఇచ్చిన హామీ పత్రం, మీరిచ్చిన సూపర్ 6 ఏమైందని అడుగుతా ఉన్నాం. మీరెవరు మమ్మల్ని అడగడానికని మీరు అనుకోవచ్చు. 40% ఓట్ల శాతానికి మించి ఏదైతే వైఎస్ఆర్సీపీకి వచ్చినాయో, ప్రజలు మమ్మల్ని వాళ్ళ గొంతుగ్గా, ప్రతిపక్షంగా మిమ్మల్ని నిలదీయడానికి ఇచ్చిన హక్కుగా మేము చెప్తున్నాం. మేము అడుగుతాం, ప్రజల తరపున అడుగుతాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని అడుగుతాం. మీకు మాకు సమాధానం చెప్పడంలో నామోషి అనిపిస్తే ప్రజల కోసం ప్రజలకు సమాధానం చెప్పండి. ఇగోలకు పోవాల్సిన అవసరం లేదండి. పెద్ద మనసులో, పెద్ద వయసులో ఉన్న వ్యక్తిగా నిజాలు చెప్పండి. కనీసం ఇప్పుడు మేము ఇంకా అమలు చేయలేకపోయాం, పలానా తారీఖు నుంచి అమలు చేస్తామని, పలానా రోజు నుంచి ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, మా మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేస్తామని మీరు చెప్పాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అడిగే హక్కు మాకు ఉందని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేసి, ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుర్మార్గమైన ప్రచారం, అనేక అంశాల్లో దుర్మార్గమైన ప్రచారం,
ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని మీరు చేసిన దుర్మార్గమైన ప్రచారం ఒకవైపు, మరోవైపున మీరు ఇచ్చిన అబద్ధపు హామీలతో మీరు అధికారంలోకి వచ్చి కలియుగంలో ఒక భాగంగా మీరు ఈరోజు అధికారం చెలాయిస్తున్నప్పటికీ రాబోయే రోజులు మీరు ప్రవర్తించే తీరు, మీరు హామీలు అమలుగాని చేయకపోతే ప్రజలు ఇచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో దానికోసం, ప్రజలకి ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తొందరలోనే ప్రజల కోసం రోడ్డు ఎక్కబోతున్నారు. ప్రజల తరపున మాట్లాడతారు. ఖచ్చితంగా మీరు వివరణలు ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి మీరు కానీ, ఇప్పటికి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.